హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఇరుముడి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీక్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. అది కూడా మ్యాసివ్ టికెట్ సేల్స్ తో. ఆన్లైన్ లో చూసుకుంటే ఫుల్స్ అయిపోతున్నాయి, ఆఫ్లైన్ లో కూడా ఫుల్స్ అవుతున్నాయి. బట్ ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఫ్యాన్స్ నుంచి వచ్చే క్వశ్చన్స్. టికెట్ సేల్ పరంగా రికార్డులు పెడుతున్న సినిమా ఎందుకని నెంబర్ పరంగా వెనకబడుతుంది? వీళ్ళు అడిగే క్వశ్చన్ కి తగ్గట్టు బుక్ మై షోలో రీసెంట్ గా ఈ సినిమా ఓజీ సినిమా ఫైనల్ రన్ ని కూడా క్రాస్ చేసింది. అది కూడా ఫస్ట్ వీక్ తోనే. ఓజీ బుక్ మై షోలో ఫైనల్ గా 2.78 మిలియన్ టికెట్స్ వరకు సోల్డ్ అయితే ఇరుముడి సినిమా ఫస్ట్ వీకే 2.81 మిలియన్ వరకు టికెట్స్ సోల్డ్ అయ్యాయి. అయితే ఎక్కడ డిఫరెన్స్ ఉందంటే ఓజీ సినిమాకి 10 డేస్ పాటు హైక్స్ ఉన్నాయి, అలానే డే 1 హైర్స్ కూడా ఉన్నాయి. దాంతోపాటు ఎక్స్ట్రా షోలు ఉన్నాయి, 1000 రూపాయల టికెట్ ప్రైజెస్ పెట్టే ప్రీమియర్స్ కూడా ఉన్నాయి. సో దానికి రవితేజ గారి సినిమాకి చాలా తేడా ఉంది. ఇరుముడి సినిమా ఫస్ట్ డేనే 100 రూపాయలతో కూడా అవైలబుల్ గా ఉండే థియేటర్స్ ఉన్నాయి. సో ఆ విధంగా మొత్తానికి సినిమా 100 కోట్ల మార్క్ అయితే అందుకుంది. అది వరల్డ్ వైడ్ గా కాదు, ఇండియాలో కాదు, తెలుగు స్టేట్స్ లోనే ఈ ఫీట్ అందుకుని రేర్ అచీవ్మెంట్ గా రవితేజ గారి కెరీర్లో నిలిచిపోయింది ఈ ఫిలిం. అయితే 100 కోట్ల షేర్ కూడా ఇప్పుడు కొట్టబోతుంది. అది కూడా వరల్డ్ వైడ్ గా కాదు, ఇండియాలో కాదు, కేవలం తెలుగు స్టేట్స్ లో మరో 36.5 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే చాలు. ప్రజెంట్ ఉన్న ఊపు చూస్తుంటే 8, 9, 10 రోజుల్లో చావుగొట్టి చెవులు మూయబోతుంది ఈ ఫిలిం. బట్ డే 7 మాత్రం కాస్త అటు ఇటుగా డ్రాప్ అయిందనే చెప్పాలి. ఖచ్చితంగా డే 8 అయితే చాలా పెద్ద నెంబర్ని చూడబోతున్నాం. టాక్సిక్ సినిమాకి ఇచ్చిన థియేటర్స్ అన్ని కూడా తీసేసి మళ్ళీ ఈ సినిమాని వేసుకుంటున్నారు. తెలుగు స్టేట్స్ లో టాక్సిక్ సినిమా అయితే కంప్లీట్ గా డెడ్ అయింది. దాంతో మరొకసారి పుంజుకుంది ఇరుముడి ఈ సినిమా. నిన్నటి వరకు రవితేజ గారి కెరీర్లో ఫస్ట్ వీక్ హైయెస్ట్ షేర్ కలెక్ట్ చేసిన సినిమా చూస్తే 30 కోట్ల మార్క్ కూడా అందుకోదు. బట్ ఈ సినిమా ఫస్ట్ వీక్ నైజాంలో ఏకంగా 31.7 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసింది. దీనికంటే ప్రాపర్ కంబ్యాక్ ఇంకోటి ఉండదేమో. అయితే ఇది ఇలానే నిలబడుతుందా? నెక్స్ట్ చేసే సినిమాలేంటి అంటే ప్రస్తుతానికి హసీద్ కోహ్లీ సినిమా ఒకటి మాత్రమే ప్రాజెక్ట్ ఓకే అయింది. తర్వాత ఏం చేస్తారనేది ప్రస్తుతానికైతే ఇంట్రెస్టింగ్ గానే ఉంది. అలా ఎర్లీ ఎస్టిమేషన్ వీడియోలో చెప్పినట్టు 133 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది ఈ సినిమా. అయితే షేర్ అంతా టెరిటరీ వైజ్ రిపోర్ట్ ఏంటి వీడియోలో మాట్లాడుకుందాం. ఈలోపు ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే ఫస్ట్ టైం సినిమా 5 కోట్ల కంటే తక్కువ షేర్ ని తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసింది. ఓవరాల్ గా 4.8 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసింది. ఇందులో ఒక నైజాం నుంచి 2.6 కోట్ల వరకు షేర్ ఉండడంతో ఓవరాల్ గా ఫస్ట్ వీక్ 31.7 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. అండ్ బిజినెస్ పైన 26 కోట్ల ప్రాఫిట్ అయితే తీసుకొచ్చింది. ఇక సీడెడ్ లో 70 లక్షలు కలెక్ట్ చేయడంతో ఫస్ట్ వీక్ షేర్ 8.8 కోట్లకి చేరుకోగా డే 7 ఉత్తరాంధ్రలో 65 లక్షలు, ఈస్ట్ లో 26 లక్షలు, వెస్ట్ లో 18 లక్షలు, గుంటూరులో 20 లక్షలు, కృష్ణలో 19 లక్షలు, నెల్లూరులో 13 లక్షల వరకు కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 3 డేస్ కి గాను ఉత్తరాంధ్రలో 6.4 కోట్ల షేర్, ఈస్ట్ లో 4.3 కోట్లు, వెస్ట్ లో 2.6 కోట్లు, గుంటూరు 3.9 కోట్లు, కృష్ణ 3.5 కోట్లు, అండ్ నెల్లూరులో 1.9 కోట్ల వరకు కలెక్ట్ చేయడంతో మళ్ళీ ఈడియట్ అమ్మనన్న తమిళమ్మాయి రోజులనైతే రవితేజ గారికి గుర్తు చేసింది. అలా తెలుగు స్టేట్స్ లో షేర్ 63.4 కోట్లకి చేరుకోగా గ్రాస్ 100 కోట్ల మార్క్ దాటింది. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ పెట్టి ఇప్పటికే 46 కోట్ల ప్రాఫిట్ తీసుకొచ్చింది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్ల బిజినెస్ కి గాను 6.3 కోట్ల షేర్, ఓవర్సీస్ లో 4 కోట్ల బిజినెస్ కి గాను 8 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఫస్ట్ వీక్ కి గాను టోటల్ వాల్యూడిగా కలెక్ట్ చేసిన గ్రాస్ 133.5 కోట్లకి చేరుకోగా షేర్ 77.5 కోట్ల రేంజ్ లో ఉంది. మూవీ వరల్డ్ వైడ్ బ్రేకింగ్ టార్గెట్ 21 కోట్లు కావడంతో ఇప్పటికే 56.5 కోట్ల ప్రాఫిట్ తో ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకున్న ఈ ఫిలిం ఈ వీకెండ్ కల్లా 100 కోట్ల షేర్ కొట్టేలానే కనిపిస్తుంది. నిజంగా డే 8 వీడియో అయితే నాకే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఎప్పుడు వీకెండ్ అయిపోతుందా, ఎప్పుడు 100 కోట్ల షేర్ రవితేజ గారు కొట్టారంటూ వీడియోలో రిపోర్ట్ చేస్తానా అని నాకైతే ఎగ్జైటింగ్ గా ఉంది. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది ఇరుముడి ఫస్ట్ వీక్ టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.